దేశంలో మొట్టమొదటిసారిగా పంజాబ్ జైల్లో కాంజుగల్ విజిట్స్ అలౌ చేస్తున్నారు. ఈ కాంజుగల్ విజిట్స్ అంటే ఏంటి? జనరల్గా జైల్లో ఉన్న ఖైదీలకి వాళ్ళ స్పౌస్తో ఉండే అవకాశం ఇవ్వరు అనమాట. ములాఖత్ అని చెప్పి బయట వచ్చి వెళ్ళిపోవటమే. కానీ వాళ్ళకు కూడా ఫ్యామిలీ బాండింగ్ ఉండాలని, వాళ్ళకు కూడా ప్రొక్రియేషన్ రైట్స్ ఉండాలని చాలా అంతర్జాతీయంగా చాలా దేశాలు ఇలాంటి పర్మిషన్ ఇస్తున్నాయి. ఇండియాలో దీని మీద ఎటువంటి చట్టము లేదు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం తమిళనాడులో కోర్టు మాత్రం వాళ్ళకి 15 రోజులు సెలవులు ఇవ్వటం ఇలాంటివి చేసింది 1-2 సందర్భాల్లో. అయితే ఇండియాలో మొత్తం మీద పంజాబ్ మొట్టమొదటి రాష్ట్రం అవుతుంది ఈ విధంగా రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ విజిట్స్ ఇవ్వటం. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే భార్యతో గడుపుతారో ఆ అవకాశం కల్పిస్తుంది అనమాట. అయితే దానికి గుడ్ కండక్ట్ కలిగి ఉండాలి. ఎవరైతే హ్యాబిచువల్ సెక్స్ అఫెండర్స్ ఉంటారో, లేకపోతే ఎవరైతే హార్డ్ కోర్ క్రిమినల్స్ ఉంటారో, గ్యాంగ్స్టర్స్ ఉంటారో, వాళ్ళకి ఇలాంటి పర్మిషన్ ఉండదు. లాంగ్ స్టే ఉండి గుడ్ కండక్ట్ ఉన్న వాళ్ళకి ఇలాంటి పర్మిషన్ ఉంటుంది అనమాట. ప్రపంచంలో చాలా దేశాల్లో అంటే అమెరికా, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బ్రెజిల్, ఫ్రాన్స్, డెన్మార్క్, సౌదీ అరేబియాలో కూడా ఇలాంటి హక్కులు ఇస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే స్ట్రాంగ్ ఫ్యామిలీ బాండ్స్ ఉంటాయి. నెగిటివ్ ఇంపాక్ట్, జైల్లో ఉన్నందుకు నెగిటివ్ మైండ్ సెట్ లేకుండా ఉంటుంది. చాలామంది సైకాలజిస్టులు, సోషియాలజిస్టులు దీన్ని సపోర్ట్ చేస్తున్నారనమాట. సో వాళ్ళు రీహాబిలిటేట్ అవడం అనేది కూడా ఈజీ అవుద్ది. అండ్ కాంజుగల్ రైట్ ఆర్ కాంజుగల్ విజిట్ ఈజ్ నాట్ అ ప్రివిలేజ్, ఇట్స్ అ రైట్. ఒక హ్యూమన్ రైట్లో ఒక భాగం అది. కాబట్టి దీన్ని ఇవ్వటం గొప్ప విషయం అని చెప్పొచ్చు. దీన్ని ఇండియా మొత్తం విస్తరించాలి కూడా చాలామంది డిమాండ్ చేస్తున్నారనమాట. ఓవరాల్గా అయితే భారతదేశంలో ప్రిజన్ రిఫార్మ్స్ మీద పెద్ద దృష్టి ఉంది. దాదాపు 4 లక్షల మందికి పైగా జైల్లో ఉన్నారు. దానిలో 68% అండర్ ట్రయల్స్ అనమాట. రైట్ టు స్పీడీ ట్రయల్ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్ అని హుస్సేన్ ఆరా ఖాటూన్ అనే కేసులో చెప్పారు. అదేవిధంగా సునీల్ బత్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ కేసులో నువ్వు జైల్లో ఉన్నంత మాత్రాన హ్యూమన్ రైట్స్ కోల్పోవు అని, జస్ట్ మ్యాన్ ఇన్ జైల్ షుడ్ బి ట్రీటెడ్ విత్ డిగ్నిటీ. ఏ వ్యక్తి జైల్లో ఉన్నా డిగ్నిటీతో ట్రీట్ చేయాలని చెప్పి, రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అండ్ రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ అనేది ఆర్టికల్ 21. ప్రిజనర్స్ రైట్స్ కూడా ఆర్టికల్ 21 కిందే వస్తాయి. సో ప్రిజన్ రిఫార్మ్స్ గురించి ఇండియాలో ముల్లా కమిటీ రిపోర్ట్ ఉంది, చాలా పెద్ద రిపోర్ట్, దాదాపు 600 పైన రికమెండేషన్స్ ఇచ్చింది. కృష్ణాయర్ కమిటీ రిపోర్ట్ ఉంది, అమితావ్ రాయ్ కమిటీ రిపోర్ట్ ఉంది, ఇలా చాలా కమిటీస్ ఉన్నాయి. కానీ ఇండియాలో ప్రిజన్ రిఫార్మ్స్ ఇంకా డిస్టెంట్ డ్రీమే. ఇండియాలో ప్రిజన్స్ కూడా ఇంకా దారుణంగానే ఉన్నాయి. 2 సంవత్సరాల క్రితం అయితే ప్రిజనర్స్ ముఖ్యంగా లేడీ ప్రిజనర్స్, ముంబైలో చాలా మంది లేడీ ప్రిజనర్స్ బాగా పెద్ద పెద్ద ప్రొటెస్ట్లు కూడా చేశారు. జైల్లో కండిషన్స్ బాగాలేవని చెప్పి, టార్చర్ పెడుతున్నారని చెప్పి. సో ప్రిజన్ రిఫార్మ్స్ ఇస్ అ నీడ్ ఆఫ్ ద అవర్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా అండర్ ట్రయల్స్కి 68%, అంటే దాదాపు 4 లక్షల మంది పైగా ఉన్న ప్రిజనర్స్లో 68% అండర్ ట్రయల్సే. కాబట్టి ప్రిజన్ రిఫార్మ్స్ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు కాంజుగల్ విజిట్స్ వల్ల నిజంగా జైల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక సపోర్ట్ చేయగలిగితే ఫ్యామిలీ బాండింగ్ పెరిగి వాళ్ళకు కూడా మనసు కూడా మారే అవకాశం ఉంది. అయితే కాంజుగల్ విజిట్ ఇవ్వాలి, పర్మిషన్ ఇవ్వాలి అంటే ముందుగా వ్యాలిడ్ మ్యారేజ్ ఉండాలి, ఆ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. తర్వాత స్పౌస్కి ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఏం లేదు, HIV, AIDS అలాంటివి ఏం లేదు, కోవిడ్ లాంటివి ఏమి లేవని చెప్పి సర్టిఫికేట్ తీసుకురావాలి. ఇదంతా లెబోరియస్ ప్రాసెస్, బట్ స్టిల్ ఇది ఒక బిగినింగ్, ఒక ప్రోగ్రెసివ్ స్టెప్ అని చెప్పొచ్చు ఈ కాంజుగల్ విజిట్ అనేది. అది రెగ్యులర్గా కూడా ఎవరో ప్రతి 2-3 మంత్స్కి ఒకసారి ఒక 2 hours ఇస్తారంట. బట్ జైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక పర్మిట్ చేస్తేనే అని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద పంజాబ్లో 3 జైల్స్లో ఇది ఇంట్రడ్యూస్ చేస్తున్నారంట ఈ రోజు నుంచి.